నమస్కారం. మనతో పాటు పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. పూర్ణచంద్రరావు గారు ఐపీఎస్ ఆఫీసరు, డీజీపీ హోదాలో ఇటీవలే పదవి విరమణ చేసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి బహుజన సమాజ్ పార్టీకి కోఆర్డినేటర్గా ఇటీవలే వారు ఎంపికయ్యారు. ఇప్పుడు వారి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని చెప్పాలి. బ్యూరోక్రాట్గా అన్ని ప్రాంతాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో ఆయన తిరిగారు. విశేషమైన అనుభవం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలు అందరికీ కూడా వాళ్ళు చిరపరిస్థితులు, మీడియా కూడా బాగా తెలిసిన వ్యక్తి, బాగా చదువుకున్నవారు. అటువంటి పూర్ణచంద్రరావు గారు రాజకీయాలకు వచ్చిన నేపథ్యంలో రాజకీయాలు ఆయన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, సమాజంలో రాజకీయంగా మార్పులు వస్తాయా, కాంశీరాము ఆశించిన ఆశయాలు ఆంధ్రప్రదేశ్లో నెరవేరుతాయా, మాయావతి అనుకున్న సంకల్పాలు ఇక్కడ తీరతాయా, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు సార్? సో మామూలుగా నేను ఏమనుకున్నానంటే, ఒక రిటైర్ అయినాక 1 year ఖాళీగా ఉన్నా, తర్వాత ఒక కార్పొరేట్ సంస్థలో పనిచేశాను. సో చేసినాక ఒక 1 year 2 months చేశాను. సో ప్రజలకి మనం ఏదో ఒకటి చేరువవ్వాలంటే ఎలా మనం చేయాలి, చాలా చిన్న చిన్న కులాల వాళ్ళు ఇంతవరకు ఏ రకమైన ఐడెంటిటీ లేకుండా ఒక జీవితాలను సాగిస్తున్నారు, దుర్భర దారిద్ర్యంలో ఉన్నారు. మా విలేజ్కి వెళ్ళా, కృష్ణా జిల్లాలో. అక్కడ చూస్తే ఇప్పటికి కూడా మాది కుమ్మరి కులం, కుమ్మరి కులస్తులు పక్కన గవన్లు ఉన్నారు, ఇంకా ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. సో ప్రభుత్వాలు ఎన్ని మారినా కానీ వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. రోజు కూలీ చేసుకుని బతకాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. అలాగే పిల్లల భవిష్యత్తు కూడా అంధకారంలో ఉంది. ఫ్యూచర్ ఏం బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం కలగలేదు. సో ఇటువంటి వాళ్ళకి ముఖ్యంగా కొన్ని కులాలు, ఈ చిన్న చిన్న కులాలు ఏవైతే ఉన్నాయో, కమ్మరి, కుమ్మరి, మంగలి, చాకలి, యానాది, ఎరుకల, వీళ్ళకి రాజకీయమైన ఐడెంటిటీ లేదు. లోకల్ నాయకులు కూడా పెద్దగా వీళ్ళని పట్టించుకోరు. పెద్ద పెద్ద కులాల వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకుంటారు, మళ్ళీ ఎలక్షన్లో గెలుస్తారు. వీళ్ళని ఏంటంటే ఒక ఆల్మోస్ట్ సెకండ్ రేట్ సిటిజన్ లాగా తయారయ్యారు. వీళ్ళకి ఏమన్నా మనం సర్వీస్ చేయాలనంటే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టుకుంటే మనం సర్వీస్ చేసే అంత ఏం కనపడలేదు. నా దగ్గర అంత డబ్బు లేదు. సో డబ్బులు పోగు చేసి వాళ్ళకి ఇవ్వాలన్నా 2-3 కుటుంబాలకో 10-15 కుటుంబాలకే పరిమితంగానే సేవ చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా రాజకీయ పార్టీలో చేరితే ఎంతో కొంత మనం మేలు చేయగలుగుతాం, పాలసీ చేంజెస్ తీసుకురాగలిగినప్పుడు ఇటువంటి ప్రజలు మా ఊరు వాళ్ళే కాకుండా రకరకాల ఊళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అవుతారనేటువంటి అభిప్రాయం కలిగింది. సో అప్పుడు ఏ పార్టీలో చేరాలా అని ఆలోచించాం. ఏ పార్టీ గురించి ఆలోచించినా కానీ ఆ పార్టీలో మనం అనుకున్న ఆబ్జెక్టివ్స్ నెరవేరేటువంటి పార్టీలు కనపడలేదు. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క పెద్ద కులానికి ప్రాతినిధ్యం వస్తుంది. ఆ కులం ఆధీనంలోనే లీడర్షిప్ అంతా ఉంటుంది. సో గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా ఆ కులానికి చెందిన వాళ్ళు కూడా ఎలా ప్రవర్తిస్తున్నారంటే, వాళ్ళ కులం ఆయన సీఎం అయితే ఆ గ్రామంలో వాళ్ళు కూడా సీఎంలుగా భావిస్తున్నారు అన్నమాట. ఈ ఒక కులం తర్వాత ఇంకో కులం ఈ పొలిటికల్ పవర్లో రావటానికి ఇంకో పార్టీ ద్వారా చేయటం, ఒకవేళ వాళ్ళు కనుక చీఫ్ మినిస్టర్లు అయితే ఇప్పుడు మా కులం వాడు చీఫ్ మినిస్టర్ అయ్యాడు అంటే మేమే ఇక్కడ చీఫ్ మినిస్టర్లు అనే ధోరణిలో ప్రవర్తిస్తున్నారు. కానీ ఆ గ్రామాల్లో వెనకబడిన వాళ్ళకి, పేదరికంలో మగ్గే వాళ్ళకి ఏ రకమైనటువంటి జనరల్గా ఏవో ఫలాలు అందాల్సిందే కానీ సరిగ్గా వాళ్ళ యొక్క బాగోగులు చూసే పరిస్థితి లేదు. ఈ కులాల వాళ్ళందరికీ ఎవరికన్నా ఫలితాలు అందినాయా, తరతరాలుగా లాభం పొందినాయా అంటే నాకు కనపడింది ఏంటంటే రిజర్వేషన్లు ఒకటి మంచి అవకాశం వచ్చింది. అంబేద్కర్ పుణ్యం అని చెప్పి బ్రిటిష్ హయాంలోనే రిజర్వేషన్లు స్టార్ట్ అయినాయి. ఈ రిజర్వేషన్ బ్రిటిష్ హయాంలో స్టార్ట్ అయ్యి మనకి ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చినాక మరి కాన్స్టిట్యూషన్ 1950లో మనకి అమల్లోకి రావటం, ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వర్గాలకి రిజర్వేషన్స్ అటు ప్రభుత్వ ఉద్యోగాల్లో, ఇటు శాసనసభల్లో, పార్లమెంట్లో కూడా వాళ్ళకి దొరికినాయి. సో కొంతవరకు ఈ అణగారిన వర్గాలకి ఒక గుర్తింపు వచ్చింది. అయితే నేను చెప్పిన వర్గాలు ఏవైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయో వాళ్ళకి 1950లో రిజర్వేషన్స్ దొరకలే. 1951లో ఫస్ట్ అమెండ్మెంట్ అంబేద్కర్ ఆయన తీసుకురావడం జరిగింది. దానికి కూడా కారణం ఏంటంటే మన పక్క రాష్ట్రం అయినటువంటి తమిళనాడులో పెరియారు రిజర్వేషన్ల గురించి పెద్ద ఆందోళన జరిగి విపరీతమైనటువంటి ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిన సమయంలో
అంబేద్కర్ ఆయన నెహ్రూతో చర్చించి బీసీలకు కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలి, మనం కాలయాపన చేశామని చెప్పి 1951లో మనకి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. కాన్స్టిట్యూషన్ ఫస్ట్ అమెండ్మెంట్ ఈ బీసీల రిజర్వేషన్ గురించే జరిగింది. అయితే అప్పటిన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బీసీ రిజర్వేషన్ అమలైతే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేశారు కానీ రిజర్వేషన్లను అమల్లోకి తీసుకురాలి. కేంద్ర ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ అమల్లోకి తేవటానికి 1993 అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? 42 సంవత్సరాలు పట్టింది. అంటే తాత్సారం చేశారు ఈ ప్రభుత్వాలు. ఈ వెనుకబడిన తరగతులకి ఏ రకమైనటువంటి సాయం చేయాలనే దృష్టి లేకపోవడంతో వాళ్ళు యథేచ్ఛగా ప్రధానమంత్రి కావాలా, మా పార్టీ కావాలనే దృష్టితో పనిచేశారు. కానీ 42 సంవత్సరాల పాటు 1951 అమెండ్మెంట్ తర్వాత బీసీలకు రిజర్వేషన్ దక్కటానికి 42 సంవత్సరాలు పట్టింది. ఇదే నేపథ్యంలో ఏమైంది, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 1951లో అమెండ్మెంట్ వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే స్టేట్స్ మీ రిజర్వేషన్స్ పాటించమని చెప్పింది. అప్పుడు తమిళనాడులో ఇమీడియట్గా 1951లో అమెండ్మెంట్స్ చేశారు, వాళ్ళ రిజర్వేషన్ కంటిన్యూ అయినాయి. కానీ మనం ఎప్పుడైతే విడిపోయామో తమిళనాడు నుంచి భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరిట ఆంధ్ర ఫామ్ అయిందో, ఫామ్ అవడం వల్ల మనకు ఆ రిజర్వేషన్ ఫలాలు దక్కలేదు. అవి 1961లో దామోదరం సంజయ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్స్ బీసీస్కి ఇవ్వటం జరిగింది. అంటే ఈ రిజర్వేషన్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చే స్కీముల కన్నా, ₹2 రైస్ కన్నా, పసుపు కుంకుమల కన్నా, బటన్ నొక్కి ఇచ్చే పెన్షన్ల కన్నా చాలా గొప్పవి రిజర్వేషన్లు. ఈ రిజర్వేషన్లు స్కాలర్షిప్స్ ఇవ్వటం కానీ, లేకపోతే ఉద్యోగాలు ఇవ్వటం కానీ, రకరకాల పద్ధతుల్లో కొన్ని కోట్ల మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు బెనిఫిట్ అయ్యారు. కాబట్టి ఆయా రంగాల్లో బీసీల నుంచి నాబోటి వాడు కూడా ఒక డీజీ స్థాయికి రాగలిగాడు. చాలామంది పై స్థాయికి రాగలుగుతున్నారు. కానీ మేము డీజీ అవ్వటం ఈజీయే, కానీ ఒక ఎమ్మెల్యే అయ్యే పరిస్థితులు ఈ ప్రజాస్వామ్యంలో నెలకొనలేవు. ఎంత చదువుకున్నా, ఎంత సమర్థతతో పనిచేసినా, మాకు ఎంత అవగాహన ఉన్నా, చట్టపరమైన అవగాహన ఉన్నా, రాజ్యాంగపరమైన అవగాహన ఉన్నప్పటికీ కూడా మాకు చట్టసభల్లో మేము ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. దాదాపుగా 242 కులాలు ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో 200 కులాలు ఇంతవరకు అసెంబ్లీ గడప తొక్కలేదు. సో మనకి గత 15 ఎలక్షన్లు జరిగినాయి మన రాష్ట్రంలో. 15 ఎలక్షన్లు అంటే 175 × 15 అంటే 4625 ఎమ్మెల్యేలు ఎలక్ట్ అయ్యారు. అలానే 475 మంది ఎంపీలు ఎలక్ట్ అయ్యారు ఈ 15 ఎలక్షన్లు. అంటే దాదాపుగా 3000 మంది ఎలక్ట్ అయ్యారు. ఈ 3000 మంది ఎలక్ట్ అయితే 2625 ప్లస్ 475 అంటే రిపీట్ అవుతుంటారు కలిపి 3000 రిపీట్ అవుతారు. 3000 మంది అంటే ఎలక్షన్ జరిగినాయి, 3000 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యారు. ఈ 3000 మంది ఎంపీలు ఎమ్మెల్యేలో దాదాపుగా 1000 మంది ఒకే కులానికి చెందిన వాళ్ళు ఉంటారు. మనం చూసుకోక్కర్లా, మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక 1000 మంది ఒకే కులం చెంది. కానీ 200 కులాల నుంచి ఒక్కళ్ళు కూడా ఒక్కసారి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కాలేదు. అంటే ఈ ప్రజాస్వామ్యం ఎటువైపు పోతుంది, ఎవరి వైపు పోతుంది? ఈ కులాలు ఏవైతే ఉన్నాయో, మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి 2 మేజర్ కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వైపే ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ కేంద్రీకృతంగా వాళ్ళ యొక్క బెనిఫిట్స్ కోసం జరుగుతుంది. కాబట్టి ఈ 200 కులాలు అసెంబ్లీలో ఎంటర్ కాని కులాలకి సరైనటువంటి న్యాయం జరగట్లేదు. పొలిటికల్ ఈక్వాలిటీ లేదు, వాళ్ళకి రావాల్సిన ఎకనామిక్ డెవలప్మెంట్ లేదు. అందుకని వాళ్ళు ఇంకా గుడిసెల్లోనే, ఇంకా పద్ధతిలో రోజు కూలీ మీద ఆధారపడి బతకాల్సి వస్తుంది. అయితే వీళ్ళో పక్కన వందల వేల కోట్లతో వ్యాపారాలు, మరి మీడియా వ్యాపారం చేస్తున్నారు, అన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రాజకీయంగా ఈ కుటుంబాలే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అవుతున్నారు. అంటే ఏం జరిగింది? మన 15 ఎలక్షన్లో మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్క అంబేద్కర్ ఏదైతే ఆ రోజున ఈ రిజర్వేషన్ చేశారో అది ఒక్క ప్రయోజనం మినహాయిస్తే వేరే ప్రయోజనాలు ఏవి కూడా ప్రజలకు రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ఏమీ జరగట్లేదు. వీళ్ళు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసి మినిస్టర్లుగా, ఎమ్మెల్యేలుగా, సీఎంలుగా అవుతున్నారు. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ 200 కులాలు ఓటర్ల కులాలు అయినాయి. మిగిలిన 20-30 కులాలు మన దగ్గర ఉన్నవి అవి ఎమ్మెల్యే కులాలుగా తయారైనాయి. ఈ 2 కులాలు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కులాలుగా తయారైనాయి. ఈవెన్ ఫార్వర్డ్ క్యాస్ట్లో కూడా ఆ 2 కులాలు తప్పితే వేరే వాళ్ళు చీఫ్ మినిస్టర్ అవ్వలేని పరిస్థితి ఏర్పడింది.
అందుకనే ఈ సెక్షన్స్ అన్నీ కూడా గుర్తించాలి ఈ రోజున. వీళ్ళంతా బహుజనులు, ఓటర్ల కులాలు కానీ ఎమ్మెల్యేలు కానీ కులాలు అందరూ కూడా ఒకసారి ఆలోచించి బహుజన్ సమాజ్ పార్టీని సపోర్ట్ చేయాలి, ఏనుగు గుర్తుకు ఓటు వేయాలి. బహుజన్ సమాజ్ పార్టీ వైపు కనుక ఉంటే ఓటింగ్ శాతం పెంచగలిగితే ఈ ఎన్నికల్లో, ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో కూడా మంచి మార్పులు వస్తాయి. ఎవరైతే రాజ్యాధికారాన్ని నయానో భయానో గుప్పెట్లో పెట్టుకుంటున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ప్రజలందరూ కూడా, ఓటర్లందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ వైపు రావాలని చెప్పి నేను కోరుతున్నాను.